Welcome to 5 Mantra Career Point channel. This is Dr. Riaz, Academic Director and Faculty Member. Friends, previously we released 4 videos regarding municipal ward officers. These videos are not only useful for municipal ward officers, these videos are useful for every competitive examination which can be conducted by Telangana Public Service Commission or Andhra Pradesh Public Service Commissions. మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ని మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే మున్సిపల్ చట్టంలో 2019 మున్సిపల్ చట్టంలో సెక్షన్ 17, సెక్షన్ 30, సెక్షన్ 31 ఖచ్చితంగా మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ ఉండాలన్న విషయాన్ని ప్రస్తావించాయి. అదేవిధంగా మున్సిపల్కి సంబంధించిన జాబ్స్ అన్నీ కూడా నియమించుకునే అవకాశము మున్సిపాలిటీస్కి ఉంది కాబట్టి నేచురల్గా దీనిపైన ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నదని మేము భావిస్తున్నాం. ఈ పరంపరలో భాగంగా గతంలో మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ సంబంధించిన సిలబస్ని ఒక హైపోథీసిస్కి సంబంధించిన ఒక ఫ్రేమ్వర్క్లో ఒక అంశం తర్వాత మరొక అంశాన్ని వివరించే ప్రక్రియ కొనసాగిస్తూ వచ్చాం. ఈ వీడియో చూస్తున్న విద్యార్థులకి అభ్యర్థులకి నా విజ్ఞప్తి ఏంటంటే, when you are watching this video, kindly watch previous videos 1, 2, 3. అంతకుముందు 3 వీడియోస్ వచ్చాయి. సేమ్ మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన వార్డ్ ఆఫీసర్స్ నియామకం సిలబస్ మీద ఒక హైపోథెటికల్ అజంప్షన్స్ తోటి 3 వీడియోస్ రిలీజ్ చేశాం. ఆ పరంపరలో ఇది 4వ వీడియో కాబట్టి ఆ 3 వీడియోలు చూడడం ద్వారా ఈ వీడియోను మీరు సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కైండ్లీ సబ్స్క్రైబ్ 5 Mantra Career Point ఛానల్ టు హ్యావ్ మోర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఓకే, ఈరోజు వీడియోలో ఫోకస్ అంతా సమాచారం మీద ఉంటుంది. ఆ సమాచారం ప్రాథమికంగా భారతదేశంలో పంచాయతీ వ్యవస్థ కానీ మున్సిపల్ వ్యవస్థకు ప్రధానంగా పునాదులు ఏర్పరిచిన 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ, 73 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అండ్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మీద ఫోకస్ చేస్తూ ఈ వీడియో కొనసాగుతుంది. ప్రధానంగా అర్బన్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన పరంపర కొనసాగుతుండడం వల్ల ఈ వీడియో పూర్తిగా 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏదైతుందో దానికి సంబంధించిన అంశాల మీద ఫోకస్ చేస్తుంది. ఆ కోణంలోనే ఈ వీడియో మీకు వీటికి సంబంధించిన సంపూర్ణ సమాచారం ఇస్తుంది. కైండ్లీ వాచ్ వీడియో టిల్ ది ఎండ్ టు నో ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది లోకల్ గవర్నమెంట్ సిస్టమ్ విచ్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా, పర్టికులర్లీ అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్. ఫ్రెండ్స్, అంతకుముందు వీడియోలో కొన్ని అంశాలను నేను ప్రస్తావించాను. వెన్ వీఆర్ గెటింగ్ ప్రిపరేషన్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, అవర్ ప్రిపరేషన్ షుడ్ బి స్టార్టెడ్ ఫ్రమ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. వీ కాల్ ఇట్ యాజ్ హిస్టారికల్ పర్స్పెక్టివ్. హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఎనీ టాపిక్. వెన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రిగార్డింగ్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, 74వ రాజ్యాంగ సవరణ ఏదైతే పట్టణ పరిపాలనకి పునాదులు వేస్తుందో, ఆ రాజ్యాంగ సభను అర్థం చేసుకోవడం కోసము ఈ అంశాలని హిస్టారికల్ పర్స్పెక్టివ్లో చూసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిసారిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, పట్టణ పరిపాలన లేదా నగర పరిపాలన భారతదేశానికి కొత్త కాదు. ది ఏన్షియంట్ ఇండస్ వ్యాలీ హెరిటేజ్ హ్యాస్ గివెన్ ది అర్బన్ స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ టు అస్. మనకి పట్టణ పరిపాలన రీతిని పరిచయం చేసిన మొట్టమొదటి నాగరికత భారతదేశంలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. హరప్పా, మొహెంజోదారో నదీ లోయల్లో వర్ధిల్లిన ఈ సివిలైజేషన్ ఒక అర్బన్ అడ్మినిస్ట్రేషన్ మనకి ఇచ్చినట్టుగా తవ్వకాల్లో బయటపడ్డ అద్భుతమైన పట్టణ నమూనాలు మనకు చూపెడతా ఉన్నాయి. అట్లాగే మెగస్తనీస్ రాసిన ఇండికా పాటలీపుత్రకు సంబంధించిన విశేషాలని మనకు పరిచయం చేసే ప్రయత్నం చేసింది. నగర అధిపతిని నాగరిక్గా వర్ణించిన చరిత్ర భారతదేశానికి ఉంది. ఆ నేపథ్యంలోనే వెన్ వీఆర్ కోడింగ్ ది ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ఇండికా రిటన్ బై మెగస్తనీస్, యూ కెన్ ఫైండ్ వర్డ్ దట్ ఈస్ నాగరిక్ హూ లెడ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అర్బన్. వాస్తవంగా మున్సిపాలిటీ అనే పదాన్ని మనం పదే పదే ఉపయోగిస్తున్నాం. ఈ మున్సిపాలిటీ అనే పదము మున్సిపమ్ అనే రోమన్ వర్డ్ నుంచి బయటకు వచ్చిన పదంగా మనం చూస్తాం. ద రూట్ వర్డ్ ఆఫ్ మున్సిపాలిటీ ఈస్ మున్సిపమ్, ఇట్ ఇస్ ఫ్రమ్ రోమన్
అంటే లాటిన్ భాషకు సంబంధించింది. ఈరోజు మనం ప్రజెంట్గా ఏ దేశాన్ని అయితే ఇటలీ అంటున్నామో ఆ ఇటలీకి సంబంధించిన నాగరికత రోమన్ నాగరికత. ఆ రోమన్ నాగరికతలో ఉపయోగించిన భాష లాటిన్ భాష. ఆ రొమానిక్ లాటిన్ భాషల నుంచి ఉద్భవించిన పదమే మున్సిపం. మున్సిపం అంటే మున్సిపల్ అనే పదం, దానికి మూల పదంగా మనం గుర్తుపడతా ఉన్నాం. మనం మున్సిపల్ అంటే అర్థం ఏంటంటే సంఘటితత్వం. దట్ ఈస్ బేసికల్లీ ద యునైటెడ్నెస్ రిగార్డింగ్ ఇట్. గత వీడియోలో నేను చెప్తూ వచ్చాను, అదేంటంటే 1687లో మద్రాస్లో ఫస్ట్ మున్సిపాలిటీ వాజ్ ఫార్మ్డ్ బై బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్. బికాస్ వీఆర్ ఎట్ దట్ పీరియడ్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాం కాబట్టి ప్లాసీ యుద్ధం తర్వాత వాళ్ళు తీసుకొచ్చే రిఫార్మ్స్లో భాగంగా మద్రాస్లో మొట్టమొదటి మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. 1726లో ముంబై, కలకత్తాలో మున్సిపాలిటీస్ ఏర్పాటైనాయి. మద్రాస్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మళ్ళొకసారి రిఫార్మ్ చేసి 1726లో దాన్ని మరికొన్ని ఫెసిలిటీస్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మనకి ఈ చరిత్రలో వచ్చిన తర్వాత మనకి హిస్టారిక్గా కనబడే మరొక ఇయర్ 1985. భారతదేశ చరిత్రలో అర్బన్ అడ్మినిస్ట్రేషన్లో మనం తప్పనిసరిగా గుర్తించాల్సిన ఇయర్ ఏదైతుందో అది 1985. వై వి గివ్ ప్రయారిటీ టు 1985? బికాస్ at the year of 1985 India was under the administration of రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీజీ ఆ టైంలో ఆయన మొట్టమొదటిసారిగా ఒక అర్బన్ డెవలప్మెంట్ కోసము ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చాడు. అదేంటంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేదాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో తెలంగాణలో కూడా అంటాం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, కులీ కుతుబ్షాహీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇట్లా శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇట్లా అథారిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఒకవైపు ప్రజాప్రతినిధుల చేత పరిపాలన ఒకవైపు కొనసాగుతూ ఉంటే, అదే రకంగా అభివృద్ధికి సంబంధించిన కోణంలో ఒక కమిటీ మనకి ఆపరేట్ చేస్తూ ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన సమీక్ష చేసి అభివృద్ధికి సంబంధించిన ప్లాన్స్ నిర్వహిస్తూ ఉంటుంది. వాటి ఇప్పుడు నేను చెప్పినట్టుగా కుడా అని, హుడా అని ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తూ వస్తాం మనం. ఆ నేపథ్యంలో అట్లాంటి అథారిటీస్ ఏర్పాటు చేయడం వల్ల అర్బన్ అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉంటుందన్న భావన మొట్టమొదటిసారిగా 1985లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చేశారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనకు హిస్టరీలో కనిపించే విషయాలు. వెన్ వీఆర్ అండర్స్టాండింగ్ ది మున్సిపల్ యాక్ట్ ఇన్ అకాడమిక్ మేనర్, వీ హ్యావ్ టు గో త్రూ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హిస్టారికల్ పర్స్పెక్టివ్. కాబట్టి ఈ అంశాలను నేను పరిచయం చేసే ప్రయత్నం చేశాను. వాస్తవంగా ది మైల్ స్టోన్, స్టెప్పింగ్ స్టోన్ ఈరోజు మనం అనుకుంటున్న అర్బన్ అడ్మినిస్ట్రేషన్కి పడింది 1992లో. మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. మనం 92లో 2 ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణలు జరిగాయి. ఒకటి 73వ రాజ్యాంగ సవరణ, 73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, అది పంచాయతీ సిస్టానికి సంబంధించిన అమెండ్మెంట్ అయితే 74th అమెండ్మెంట్ ఏదైతుందో అది బేసికల్గా అర్బన్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది. 93 నుంచి ఇవి ఇంప్లిమెంట్లోకి వచ్చాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో పూర్తిగా అర్బన్ అడ్మినిస్ట్రేషన్ కేంద్రంగా కొనసాగుతూ ఉంది. అంటే మన ప్రధాన ఉద్దేశము తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 పరిచయం చేసుకోవడం. మన ప్రధానమైన ఉద్దేశము భవిష్యత్తులో వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తే దానికి సంబంధించిన రా మెటీరియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. కాబట్టి ఆ నేపథ్యంలో ఈ వీడియో పూర్తిగా 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మీదే ఫోకస్ చేస్తుంది. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈ నేపథ్యంలో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనకి ఈ అర్బన్ అథారిటీ కానీ పంచాయతీరాజ్ సిస్టానికి సంబంధించిన అధికారాలకు రాజ్యాంగ ప్రతిపత్తి ఇవ్వబడిందో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా, అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఆ నేపథ్యంలో ఈ అధికారాలని భారత రాజ్యాంగంలో 9వ భాగంలో చేర్చడం జరిగింది. మనం ఆర్టికల్స్ వైజ్గా చూసినప్పుడు దాదాపుగా మనకి ఈ ఆర్టికల్స్ ఏవైతున్నాయో 243 పి నుండి మనకి బేసికల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇక్కడ చిన్న టైపింగ్ మిస్టేక్ ఉంది, సరి చేసుకోండి. 243లో మనం బేసికల్గా మన ఆర్టికల్ చూసినప్పుడు 243 అనే ఆర్టికల్ నుంచి మొదలుకుంటే దాదాపుగా మనకి అనేక అంశాలని ఈ నేపథ్యంలో మెన్షన్ చేయడం జరిగింది. ప్రధానంగా 18 పవర్స్ని మనం ప్రాథమికంగా మనం ఇచ్చాం. ఈ 18 పవర్స్ ఏవైతే ఉన్నాయో అందులో 11 పవర్స్ని మనం కంపల్సరీ పవర్స్గా, మిగతా 7ని ఆప్షనల్ పవర్స్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ విషయాలకు సంబంధించిన సమాచారం అంతా భారత రాజ్యాంగంలోని 12th షెడ్యూల్లో మనకు కనిపిస్తాయి. 11th షెడ్యూల్లో పంచాయతీరాజ్ సిస్టానికి సంబంధించిన విషయాలు ఉంటే
12th షెడ్యూల్ ఏవైతే ఉన్నాయో ఆ దాంట్లో మనకి అర్బన్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన విషయాలు ఉంటాయి. మనం తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019ని కులంకషంగా అర్థం చేసుకోవడానికి ముందు ఆ యాక్ట్కు పునాదిగా ఉన్న రాజ్యాంగ గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఇచ్చిన గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనకంటూ ప్రాథమికమైన సమాచారం ఉండాలి. ఆ ప్రాథమికమైన సమాచారాన్ని స్లైడ్స్ రూపంలో మీ ముందు మేము ప్రదర్శించే ప్రయత్నం చేస్తాం. ఎందుకోసం అంటే ఈ పునాది అంశాలను అర్థం చేసుకోకుండా ఆ విజన్ని మనం క్యాచ్ చేసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి 2019 మున్సిపల్ యాక్ట్ అర్థం చేసుకోవడానికి ముందు ఖచ్చితంగా ఈ సమాచారం మనకు ఉండాలి. కాబట్టి భారత రాజ్యాంగం ద్వారా అర్బన్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టానికి అంది వచ్చిన అవకాశాలు ఏమున్నాయి, ఇవ్వబడిన అధికారాలు ఏమున్నాయి, వాటిని మనం ఏ రకంగా క్రోడీకరించుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవాలనే విషయం మీద ఈ వీడియో ఫోకస్ చేస్తుంది. ప్రతి అంశము ఒక సమాచార దర్శినిగా ఉంటుంది. కాబట్టి మీరు మొత్తం వీడియోని చూడడం ద్వారా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మనం చాలా ప్రశాంతంగా విషయాలని మనం చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడ కొన్ని అంశాలకు చూద్దాం. మనం ఎప్పుడైనా కూడా మన భారతదేశంలో మనం ప్రాథమికంగా అర్బన్ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళినప్పుడు ఈ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ మనకి ప్రధానంగా 8 పార్ట్స్గా మనకు కనపడతా ఉంది. అంటే కొన్ని అంశాలని అంటే పాత యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒకప్పటికి బలవంతరాయ మెహతా కమిటీకి సంబంధించిన ప్రాక్టీసెస్లో చాలా చేంజెస్ తీసుకొచ్చి, రాడికల్ చేంజెస్ తీసుకొచ్చి కొత్త విధానాన్ని మనకి ఈ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మనకు అందజేసింది. దీని ప్రకారము కొన్ని అంశాలను వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అదేంటంటే ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తూ వస్తున్నాను. మెట్రోపాలిటన్ సిటీస్ని మొట్టమొదటిసారిగా రికగ్నైజ్ చేయాలి అర్బన్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా. దేన్ని మెట్రోపాలిటన్ సిటీ అంటామంటే ద సిటీ విచ్ క్రాసెస్ ఇట్స్ పాపులేషన్ అబౌట్ 10 lakhs. 10 లక్షల జనాభాను ఏ సిటీ అయితే క్రాస్ చేస్తుందో, ఏ సిటీ జనాభా అయితే 10 లక్షలకు పైగా ఉంటుందో ఆ సిటీని మనము మెట్రోపాలిటన్ సిటీగా గుర్తిస్తాం. మనం ఈరోజు ఇండియాలో మనకి 53 మెట్రోపాలిటన్ సిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. రెండో అంశానికి వస్తే దెర్ ఆర్ సిటీ కార్పొరేషన్స్. అంటే మెట్రోపాలిటన్ సిటీ ఈరోజు మనకు కనిపించే హైదరాబాద్ నగరం, అట్లా కాకుండా మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే మిగతా నగరాలు ఏవైతే ఉన్నాయో అవి నగరాలే, కానీ వాటి జనాభా 10 లక్షలకు పైగా ఉండదు. వాటిని మనం మేజర్గా మనం నగర కార్పొరేషన్స్గా మనం గుర్తిస్తాం. మనం సిటీ కార్పొరేషన్స్ వాటి పాపులేషన్కి తీసుకుంది 3 lakhs పాపులేషన్ క్రైటీరియా తీసుకున్నారు. ఈరోజు ఇండియాలో మనకి 213 సిటీ కార్పొరేషన్స్ కనిపిస్తాయి. మూడో విభాగంలో మనకు కనిపించేవి మున్సిపాలిటీస్. ఈ మున్సిపల్ కౌన్సిల్ లేదా మున్సిపాలిటీస్గా పిలువబడే ఈ థర్డ్ కేటగిరీ అకార్డింగ్ టు పాపులేషన్ని మనం బేస్ చేసుకున్నాం. కాబట్టి ఇందులో మనకి 25,000 అబోవ్ ఉండే సిటీస్ని మన మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కౌన్సిల్గా చూసాం. ఈరోజు ఇండియాలో అవి మోర్ దాన్ 5,450గా మనం రికగ్నైజ్ చేసాం. అట్లాగే నగర పంచాయత్ అనే కాన్సెప్ట్ కూడా మనకి కనిపిస్తుంది. తెలంగాణలో నగర పంచాయతీలను ఈ కొత్త మున్సిపల్ యాక్ట్ రద్దు చేసింది. ఇప్పుడు తెలంగాణలో మీకు నగర పంచాయతీస్ ఉండవు, కానీ ఇండియా లెవెల్లో చూసినప్పుడు నగర పంచాయతీ అనుకున్నప్పుడు మనం చూసేది ఏంటంటే ఎక్కడైతే పాపులేషన్ 5,000 నుంచి 25,000 బిట్వీన్గా ఉంటుందో అది నగర పంచాయత్. అట్లాగే మనకి ఎప్పుడు కానీ జనసాంద్రతను మనం కొలుస్తున్నప్పుడు కిలోమీటర్ను క్రైటీరియా తీసుకుంటాం. స్క్వేర్ కిలోమీటర్కి 400 కన్నా ఎక్కువ పాపులేషన్, థిక్ పాపులేషన్ ఉన్న ఏరియాలను మన నగర పంచాయతీ గుర్తిస్తాం. దాంతోపాటుగా 75% ఆఫ్ ది పాపులేషన్ నాన్ అగ్రికల్చర్ సెక్టార్ని వాళ్ళు ఓన్ చేసుకోవాలి. అట్లాంటి లక్ష్యాలున్న సిటీని నగర పంచాయతీగా గుర్తిస్తాం. తెలంగాణలో నగర పంచాయతీ అనే సిస్టమ్ ఇప్పుడు అమల్లో లేదు, మన దగ్గర లేవు. అట్లాగే కొన్ని అడ్మినిస్ట్రేషన్స్ ఉంటాయి. హైదరాబాద్లో నివసించే వాళ్ళకి బాగా తెలుసు, కంటోన్మెంట్ బోర్డులు అంటాం మనం. ఈ కంటోన్మెంట్ బోర్డు అనేది మనకి మిగతా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి దీని యొక్క పరిచయం ఉండదు. కానీ హైదరాబాద్లో, సికింద్రాబాద్లో కంటోన్మెంట్ ఏరియా ఉంటుంది. కంటోన్మెంట్ ఏరియా అంటే ఏమీ లేదు, మిలిటరీ లివింగ్ ఏరియా. ఎక్కడైతే మిలిటరీ నివసించే ప్రాంతం ఏదైతుందో ఆ ఏరియాను మనం కంటోన్మెంట్ జోన్ అంటాం. మనం 1924 యాక్ట్ ఏదైతుందో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన యాక్ట్ ఈ కంటోన్మెంట్కి సంబంధించిన సమాచారాన్ని మనకి ఇచ్చింది. అప్పటి నుంచి కంటోన్మెంట్ వెల్లోకి వచ్చాయి. ఈరోజు ఇండియాలో 63 బోర్డ్స్ ఉన్నాయి, కంటోన్మెంట్ బోర్డ్స్. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ని వాళ్ళు ఓన్గా నిర్మించుకుంటారు. ఆ బోర్డులో ఆ ఏరియాలో ఉండేవాళ్ళు 3 yearsకి ఒకసారి మారుతుంటుంది. పూర్తిగా సెంట్రల్
గవర్నమెంట్కి సంబంధించిన డిఫెన్స్ బోర్డు ఏదైతే ఉందో, డిఫెన్స్ సర్వీస్ మినిస్ట్రీ ఏదైతే ఉందో వాళ్ళ ఆజమాయిషిలో ఇవి కొనసాగుతూ ఉంటాయి. రాజకీయ పార్టీల జోక్యానికి రాజకీయ పార్టీ అభ్యర్థులు నిలబెట్టడానికి అవకాశం ఉండదు. కాబట్టి దీని అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ కంటోన్మెంట్ అడ్మినిస్ట్రేషన్ కనిపిస్తున్న ఏరియా మనకు సికింద్రాబాద్లో ఉంది. అట్లాగే పోర్ట్ ట్రస్టులు ఉన్నాయి. అంటే ఎక్కడైతే మనకు నౌకా కేంద్రాలు ఉంటాయో, నౌకలకు సంబంధించిన కేంద్రాలు ఉంటాయో అక్కడ పోర్ట్ ట్రస్టులు ఉంటాయి. అక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అది కూడా డిఫెన్స్ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటుంది. ఇండియాలో ఇవి 11 ఉన్నాయి. దీంతో పాటుగా మనకి బేసికల్గా టౌన్షిప్స్ ఉన్నాయి. అంటే ఇండస్ట్రియల్ ఏరియాస్లో గవర్నమెంట్ స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ కోసం టౌన్షిప్స్ ఏర్పాటు చేస్తుంది. ఉదాహరణకి మనకు BHEL ఉంది, భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ఏరియా కంపెనీ ఉన్న ఏరియా ఉంది. అట్లాంటి ఏరియాల్లో స్పెషల్ టౌన్షిప్లు ఏర్పాటు చేస్తుంది. ఎందుకోసమంటే అక్కడ ఆ ఏరియా అంతా కూడా ఒక స్పెషల్ జోన్గా గుర్తించబడుతుంది. అడ్మినిస్ట్రేషన్ భిన్నంగా ఉండాలి కాబట్టి వాటిని మనం టౌన్షిప్స్గా గుర్తిస్తాం. వీటితో పాటుగా మనకి నోటిఫైడ్ ఏరియాస్ ఉంటాయి. ఒక ఏరియాను గవర్నమెంట్, ప్రధానంగా స్టేట్ గవర్నమెంట్ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల రీత్యా నోటిఫైడ్ ఏరియాగా గుర్తిస్తుంది. అంటే ఆ జోన్ భవిష్యత్తులో ఏదన్నా డెవలప్మెంట్ కోసం కానీ భవిష్యత్తు అవసరాల కోసం కానీ ఒక ఏరియాను నిర్ధారించి, లేదా అక్కడ ఏదైనా ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు అక్కడ స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ కావాలనుకున్నప్పుడు నోటిఫైడ్ ఏరియాగా ప్రకటించే స్వేచ్ఛ హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకి 74th అమెండ్మెంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇండియాలో ఈరోజు అర్బన్ అడ్మినిస్ట్రేషన్ చూసినప్పుడు మనకు మెట్రోపాలిటన్ సిటీస్, అట్లాగే కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, నగర పంచాయత్స్, కంటోన్మెంట్స్, పోర్ట్ ట్రస్ట్, టౌన్షిప్స్ యాజ్ వెల్ యాజ్ బేసికలీ నోటిఫైడ్ ఏరియాస్ రూపంలో ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటిని జనాభా ఆధారంగానే ఈ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ చేశారు. మనకు కింద నుంచి చూస్తే నోటిఫైడ్ ఏరియాస్ కానీ, టౌన్షిప్స్ కానీ, పోర్ట్ ట్రస్ట్ కానీ, కంటోన్మెంట్ కానీ ఇవి స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియాస్గా, అడ్మినిస్ట్రేటివ్ జోన్స్గా రికగ్నైజ్ చేయాలి. ఈ నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. వెన్ వీఆర్ డిస్కసింగ్ రిగార్డింగ్ అర్బన్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. ఇప్పుడు మనము 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తర్వాత భారత రాజ్యాంగంలో మనకున్న ఆర్టికల్స్కి కొన్ని అదనంగా చేర్చి వాటి ద్వారా అర్బన్ అడ్మినిస్ట్రేషన్ సిస్టాన్ని ఏ రకంగా ఆపరేట్ చేయాలన్న విషయాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేశారు. అందుకోసం ఆ నేపథ్యంలో ఆ ఆర్టికల్కి సంబంధించిన విషయాలను మనం ఒక అంశం తర్వాత మరొక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ రిగార్డింగ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. అంటే మన ఫోకస్ అంతా తెలంగాణ అర్బన్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీద మనం ఫోకస్ చేయాలి. ఆ చేయడానికి అవసరమైన విషయాల సమాచారాన్ని సేకరించుకోవడంలో భాగంగా భారత రాజ్యాంగం ఏ రకమైన అంశాల మీద మనకు ఈ సమాచారాన్ని నిక్షిప్తం చేసింది అనే ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, అట్లాగే ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్యాక్గ్రౌండ్ సమాచారం కోసము మన విషయాన్ని ఒక అంశం తర్వాత మరొక అంశాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాం. మొట్టమొదటిసారిగా మనకి ఆర్టికల్ 243లో P అనే క్లాస్ తీసుకున్నప్పుడు ఇందులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన డెఫినేషన్స్ ఉన్నాయి. ఎప్పుడు కానీ ఒక సిస్టాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు ఒక యాక్ట్ దానికి సంబంధించిన డెఫినేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మున్సిపాలిటీస్, హౌ వీ హ్యావ్ టు క్లాసిఫైడ్ మున్సిపాలిటీస్, వాట్ ఈస్ క్రైటీరియన్ ఫర్ ఇట్, వాట్ ఈస్ ద పాపులేషన్ వీ హ్యావ్ టు టేక్, వాట్ ఈస్ ద criterion to divide wards, what is the income we have to recognize, and what is the meaning of metropolitan city, what is the meaning of corporation, what is the meaning of nagar panchayat, what are different type of urban administration. ఇట్లాంటి పదాల యొక్క నిర్వచనం ఏదైతుందో ఆ నిర్వచనం అంతా కూడా 243Pలో కనిపిస్తుంది. అంటే అర్బన్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన రాజ్యాంగ ఆర్టికల్స్ని మనం చూసినప్పుడు, అర్బన్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన రాజ్యాంగ వివరణ మనం చూసినప్పుడు 243P ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా అర్బన్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన విభాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వచించే ప్రయత్నం చేస్తుంది. 243Qలోకి వచ్చినప్పుడు ఇది పూర్తిగా అర్బన్ అడ్మినిస్ట్రేషన్ యొక్క స్ట్రక్చర్ చెప్తుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా మెట్రో సిటీస్ కానీ, సిటీ కార్పొరేషన్స్ కానీ, మున్సిపల్ కౌన్సిల్స్ కానీ, నగర పంచాయతీ కానీ, టౌన్షిప్స్ అంటే ఏంటనే విషయాన్ని ఇది వివరిస్తుంది. మనం ఈ కోణంలోనే ఈ విషయాలని ఇంతకుముందు డిస్కషన్లో నేను చెప్పుకుంటూ వచ్చాను. వాట్ ఈస్ ద క్రైటీరియన్ టు ఫార్మ్ బేసికల్లీ దిస్ మెట్రో సిటీ అండ్ సిటీ కార్పొరేషన్, నగర పంచాయత్, టౌన్షిప్, ఇవన్నిటిని మనం ఎట్లా బేసికల్గా ఎస్టాబ్లిష్ చేయాలన్న విషయాన్ని
మనకు 243Q చెప్తుంది. కాబట్టి 243Q ద్వారా అంటే ఈ ఈ ఈ ఆర్టికల్ ద్వారా మనం ఆర్గనైజేషన్ యొక్క సిస్టమ్ ఏదైతే స్ట్రక్చర్ ఏదైతుందో దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది ఇక్కడ మనకి ఈ 243Q గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు సాధారణంగా ఎగ్జామినేషన్లో అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్లో కోర్టు కేసుల గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఎందుకోసం అంటే భారత రాజ్యాంగం భారత పరిపాలనా విధానానికి బాధ్యత వహిస్తుంది. రాజకీయ పార్టీ ఏది అధికారంలో ఉన్నా భారత రాజ్యాంగం ప్రకారం మాత్రమే పరిపాలన చేయాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత భారతదేశంలో జ్యుడిషియరీకి ఉంటుంది. కాబట్టి రాజ్యాంగానికి సంబంధించిన విషయాల మీద వివరణ కానీ పరిపాలనకు సంబంధించిన విషయాల మీద అభ్యంతరాలు కానీ ఏమున్నా కూడా జ్యుడిషియరీ దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. ఈ 243Qకి సంబంధించిన అధికారుల విషయానికి వచ్చినప్పుడు 2010లో అబ్దుల్ ముతలీఫ్ అనే ఒక వ్యక్తి కేరళలో ఉండే పలక్కాడు మున్సిపాలిటీ మీద కేసు వేశాడు. వేసి ఈ మున్సిపాలిటీస్ పూర్తిగా ప్రభుత్వంలాగా వ్యవహరిస్తున్నాయి, ప్రభుత్వం చేసే అంటే ప్రభుత్వాలు అంటే ఇక్కడ మనకి శాసనసభ ద్వారా పార్లమెంట్ ద్వారా పరిపాలన నిర్వహించే ప్రభుత్వాలకు భిన్నంగా స్థానిక సంస్థలు వ్యవహరించడం అనేది ఏ మేరకు సబబు అనే విషయాన్ని అబ్దుల్ ముతలీఫ్ అనే వ్యక్తి కోర్టులో ఛాలెంజ్ చేశాడు. దాని మీద 2010లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఏం చెప్పిందంటే ది అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ పంచాయతీరాజ్ సిస్టమ్ దే ఆర్ నాట్ గవర్నమెంట్, దే ఆర్ ఓన్లీ లోకల్ బాడీస్ అనే విషయాన్ని స్పష్టం చేసింది. అంటే నిజంగా వీటికి గవర్నమెంట్ అంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడి శాసనసభ ద్వారా పరిపాలించే రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజల ద్వారా ఎన్నుకోబడి మనకి దేశాన్ని పరిపాలిస్తున్న లోక్సభ, అట్లాగే ప్రజాప్రతినిధుల ద్వారా ఎన్నుకోబడే రాజ్యసభ, వీటికి సంబంధించిన అధికారాలకి స్థానిక సంస్థలకు మధ్య ఉండే అధికారాలకి మధ్య తేడా ఏంటన్న విషయం మీద సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే ది లోకల్ బాడీస్ ఆర్ ఓన్లీ లోకల్ బాడీస్, దే ఆర్ నాట్ గవర్నమెంట్ అన్న విషయాన్ని మనకు ఈ కేసు సందర్భంగా చెప్పింది. ఎప్పుడైనా గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్నప్పుడు లేదా గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఈ కోణంలో చర్చ జరిగినప్పుడు మనం అబ్దుల్ ముతలీఫ్ వర్సెస్ పలక్కాడు మున్సిపాలిటీ కేసు 2010 మనం క్రైటీరియా తీసుకొని మనం దానికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయడం అనేది అవసరం. అట్లాగే 243కి సంబంధించిన ఆర్టికల్లో మనకు కనిపించే సెషన్ మనకు బేసికల్గా చెప్తున్న విషయం ఏంటంటే స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి, మున్సిపాలిటీ స్ట్రక్చర్ మీద బేసికల్గా చెప్పుకుంటూ వచ్చాడు. ప్రధానంగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా గత వీడియోలో మాట్లాడుకున్నట్టుగా స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసే ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు భాగస్వామ్యాన్ని అందజేయడం. అంతకుముందు కొటేషన్ చెప్పాను నేను మీకు, గవర్నమెంట్ గురించి చెప్తూ నేను డెమోక్రసీ గురించి చెప్తూ సీల్ ఏమంటాడు, డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ షేర్. ప్రజాస్వామ్యం అనేది ఏ రూపమైన ప్రభుత్వం అంటే ప్రజలందరూ భాగస్వామ్యాన్ని తీసుకునే ప్రభుత్వంగా ఆయన ప్రజాస్వామ్యాన్ని నిర్వచించాడు. ఆ నేపథ్యంలో ప్రజల్ని భాగస్వామ్యం చేసుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ విధానం ఉండాలనే దాన్ని మనకు 243R చెప్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో మేయర్కు సంబంధించి కానీ లేదా మున్సిపల్ కౌన్సిల్ మనకు చైర్మన్ సంబంధించిన ఎలక్షన్ డైరెక్ట్ పద్ధతిలో ఉండాలా ఇండైరెక్ట్ పద్ధతిలో ఉండాలన్న దాని మీద కూడా మనకి కొంత వివరణ మనకు భవిష్యత్ ఆర్టికల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ 243R మాత్రము డైరెక్ట్ ఎలక్షన్ కోణంనే ప్రధానంగా ప్రస్తావించింది. అట్లాగే గవర్నమెంట్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ను తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎక్స్ అఫీషియో మెంబర్స్కి ఓటు హక్కు ఉండాలా లేదా అనేది ఆ డిస్క్రిమినేషన్ నిర్ణయించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. అయితే మనం 2005లో మన దగ్గర అప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మున్సిపల్ చట్టానికి సంబంధించిన కొన్ని సవరణలు చేసుకున్న క్రమంలో భాగంగానే మనకి కొన్ని మార్పులు తీసుకొచ్చాం. 2009లో మళ్ళీ మున్సిపల్ యాక్ట్లో సవరణలు జరిగినప్పుడు 2009లో ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా ఓటు హక్కు ఉండాలనే విషయాన్ని రికగ్నైజ్ చేశామన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. కొన్ని 243P, 243Q, 243R ఏం చెప్పాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో ఈ ఆర్టికల్ ఏం చెప్పింది, ఆ ఆర్టికల్ ఏం చెప్పింది అనే విషయం మీద క్వశ్చన్స్ ఉండవు. కానీ ఆ ఆర్టికల్ సారాంశం మనకు అర్థం కావడం అనేది అవసరం. కొన్ని సందర్భాల్లో గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావడం వల్ల, సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్ ప్రిపేర్ కావడం వల్ల ఆర్టికల్స్ని యాస్టేజ్గా మెన్షన్ చేయడం ద్వారా సహజంగా ఎగ్జామినర్ ఇవాల్యుయేటర్ ఎవరుతున్నారో అతని ఇంప్రెషన్కి మనం అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో కొన్ని సందర్భాల్లో ఒక స్పెషల్ ఆర్టికల్ ఒక స్పెషల్ విషయం మీద కాంట్రవర్సీ ఏర్పడ్డప్పుడు దాని మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఆర్టికల్ గుర్తుపెట్టుకోవడం అవసరమే, గుర్తుపెట్టుకోకుండా జరిగే నష్టం ఉండదు. కానీ ఆ ఆర్టికల్కి బేసికల్గా మొత్తం సారాంశాన్ని నిర్ణయించే అవకాశం ఉన్నప్పుడు, ఆర్టికల్ మొత్తం ఆ యాక్ట్ను అర్థం చేసుకునే క్రమంలో కీలకంగా మారినప్పుడు మాత్రం డెఫినెట్గా ఆర్టికల్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయడం మంచిదనేది నా అభిప్రాయం. అట్లాగే 243Sకి వస్తే వార్డ్స్కి సంబంధించిన విషయాల మీద అది వివరణ ఇచ్చింది. అంటే ప్రతి ఆర్టికల్
అందులో ఉండే క్లాస్ చాలా క్లియర్గా ఏం చేస్తే అంటే ఎట్లా ఉండాలి మున్సిపాలిటీ అనే విషయం చెప్పింది. అంటే ఈరోజు భారతదేశంలో ప్రతి రాష్ట్రము తమకుంటూ ప్రత్యేకమైన చట్టాలను చేసుకున్నాయి. కానీ ప్రతి చట్టం కూడా రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఉండే అవకాశం ఉండకూడదు. ఎందుకోసం అంటే భారతదేశం ఫెడరల్ స్ట్రక్చర్ పూర్తిగా భారత రాజ్యాంగం యొక్క నిబంధనలలో లోబడే ఉంటుంది. ఆ స్పష్టమైన అవగాహన మనకు ఉండాలి. 243 వార్డ్స్ సంబంధించిన విషయం చెప్తే ఏముంటుందంటే మెట్రో సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ 100 to 200 మెంబర్స్ని ఎన్నుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. పాపులేషనే దాని పునాది. ఈరోజు భారతదేశంలో 228 228 కార్పొరేటర్స్ ఉన్న బాంబే మెట్రోపాలిటన్ సిటీ భారతదేశంలో బిగ్గెస్ట్ మెట్రోపాలిటన్ సిటీ. మన హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి? ఎలక్షన్స్ జరిగాయి కదా, ఎన్నో హైదరాబాద్లో 150 ఉన్నాయి. హైదరాబాద్లో 150 వార్డ్స్ ఉన్నాయి. కానీ బాంబేలో 228 ఉన్నాయి. బికాస్ బాంబే పాపులేషన్ ఈజ్ హయ్యర్ దాన్ హైదరాబాద్ అండ్ అదర్ సిటీస్. ఈరోజు మెట్రోపాలిటన్ సిటీస్లో ఇండియాలో ద బిగ్గెస్ట్ మెట్రోపాలిటన్ సిటీస్ గ్రేటర్ బాంబే, గ్రేటర్ ముంబై. అందుకోసం సహజంగా అక్కడ వార్డ్స్ ఎక్కువగా ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే కార్పొరేషన్ విషయానికి వచ్చినప్పుడు 50 to 100 వరకు పెట్టుకునే అవకాశం కార్పొరేషన్లో ఉంటుంది. ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ తర్వాత బిగ్గెస్ట్ కార్పొరేషన్ ఏది ఉందో మనకి వరంగల్ కార్పొరేషన్. దాన్ని మనం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అంటాం, మనం GWMC అంటాం. అక్కడ వార్డ్స్ 50 ఉన్నాయి. అది రెండో పెద్ద కార్పొరేషన్. మూడో పెద్ద కార్పొరేషన్ మన తెలంగాణలో నిజామాబాద్. అంటే ఇవన్నీ పాపులేషన్ రీత్యానే మనం చెప్తూ వచ్చాం మనం. కాబట్టి ఈ పాపులేషన్ రీత్యా మనం చూసినప్పుడు ఈరోజు 50 to 100 కార్పొరేటర్స్ ఎన్నుకునే అవకాశము మనకి కార్పొరేషన్లో ఉంటుంది. మెట్రో సిటీస్లో 100 to 200 ఉంటుంది. కార్పొరేషన్లో 50 to 100 ఉంటుంది. మున్సిపాలిటీ విషయానికి వచ్చినప్పుడు 25 to 50 ఉంటాయి. నగర పంచాయతీ వచ్చినప్పుడు 15 to 21 ఉంటాయి. తెలంగాణలో నగర పంచాయతీ లేదు కాబట్టి దాని మీద క్వశ్చన్స్ రేజ్ చేసే అవకాశం ఉండదు. సో వెన్ యూ ఆర్ లుకింగ్ రిగార్డింగ్ దిస్ యాక్ట్, మున్సిపాలిటీస్ 25 to 50, కార్పొరేషన్స్ 50 to 100 అండ్ మెట్రో సిటీస్ ఇన్ బిట్వీన్ 100 to 200. వీ హ్యావ్ టు నో దిస్. గుజరాత్ రాష్ట్రము ఒక స్పెషల్ సిస్టాన్ని అడాప్ట్ చేసుకుంది. అదేంటంటే మల్టీ వర్డ్ సిస్టమ్ తీసుకుంది. అంటే అక్కడ బేసికల్గా అక్కడ ఉండే ప్రజలని రకరకాల గ్రూపులుగా చేసి వాళ్ళకు సంబంధించిన రిప్రజెంటేటివ్ని ఎన్నుకునే క్రమంలో వార్డ్స్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో వర్గీకరించి నా ఘనత గుజరాత్ గవర్నమెంట్కి ఉంటుంది. కొంచెం గుజరాత్లో మనకి అర్బన్ గవర్నమెంట్ మల్టీ వర్డ్ సిస్టమ్ రూపంలో ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క రాష్ట్రమే అట్లా ఇంప్లిమెంట్ చేస్తుంది. రేపు అట్లా మనకి మల్టీ వర్డ్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న అమలు చేస్తున్న రాష్ట్రం ఏదన్నప్పుడు యూ హ్యావ్ టు రికగ్నైజ్ గుజరాత్. 245 విషయానికి వస్తే, ఈ క్లాస్ విషయానికి, ఈ ఆర్టికల్ విషయానికి వస్తే రిజర్వేషన్స్ మీద ఇది ప్రధానంగా ప్రస్తావన చేసింది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, భారతదేశంలో షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా రాజ్యాంగబద్ధతను కలిగి ఉన్న రిజర్వేషన్స్. బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ సంబంధించిన రిజర్వేషన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డిస్క్రిమినేషన్ మీద ఆధారపడే రిజర్వేషన్స్గా దాన్ని మనం చెక్ చేసుకోవాలి. SC/ST పాపులేషన్ ఏ ప్రాంతంలో ఎట్లా ఉందో దానికి అనుగుణంగా రిజర్వేషన్స్ ఇవ్వాలి. అంటే మున్సిపల్ వార్డులని వాటికి సంబంధించిన ఎన్నికలను నిర్వహిస్తున్నప్పుడు మనం ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ విషయం ఏంటంటే ఎక్కడైతే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ పాపులేషన్ ఉంటుందో ఆ పాపులేషన్ సంబంధించిన ఆధారంగానే ఆ వార్డ్స్ని మనం కేటాయిస్తాం. అట్లాగే అందులో మనకు చెప్పిన విషయం ఏంటంటే 1/3 ఖచ్చితంగా మహిళల కోసం కేటాయించాలని చెప్పారు. భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు మహిళలకి 1/3 కాకుండా 1/2 అంటే 50% ఇచ్చాయి. ఆ 50% రిజర్వేషన్ ఇచ్చిన రాష్ట్రాలు మొత్తం భారతదేశంలో 11 కనిపిస్తాయి. ఆ 11లో ఈరోజు తెలంగాణ రాష్ట్రం కానీ అట్లాగే ఆంధ్రప్రదేశ్ కానీ 2 రాష్ట్రాలు కూడా అందులో ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. అంటే భారతదేశంలో మహిళా రిజర్వేషన్స్ని 50% లోకల్ బాడీస్లో ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది, అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. అట్లాంటి రాష్ట్రాలు 11 ఉన్నాయి దేశంలో. అదేవిధంగా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ విషయానికి వచ్చినప్పుడు వీళ్ళ రిజర్వేషన్స్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంది. తెలంగాణలో BC రిజర్వేషన్స్ని 34గా డిసైడ్ చేశారు. కానీ అది ఇంప్లిమెంటేషన్ సంబంధించిన విషయాల్లో కొంత కోర్టులోకి వెళ్ళిన సందర్భాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ సంబంధించిన రిజర్వేషన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అదే SC/ST రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి పాపులేషన్ నిర్ణయిస్తుంది. నిజానికి BC రిజర్వేషన్ కూడా పాపులేషన్ ఆధారంగానే ఇస్తామని చెప్తారు. కానీ BC గణాంకాలు భారతదేశంలో జరగలేదు సరిగా. BC గణాంకాలు కనుక జరిగితే BC జనాభా స్పష్టంగా ఎంత ఉందో తెలిసేది, దానివల్ల BCలకు న్యాయం జరిగేది. కానీ భారతదేశంలో BC జనాభా గణాంకాల సేకరణ
సక్రమంగా జరగలేదు. అసలు జరిగే ప్రయత్నం చాలా సందర్భాల్లో మొదలైనా అది చాలా సందర్భాల్లో ఆపివేయబడ్డదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మనకు 243 ఏం చెప్తుందంటే వీళ్ళ టెన్యూర్ గురించి చెప్తుంది, అంటే పదవీ కాలం చెప్తుంది. మున్సిపాలిటీస్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ, నగర పంచాయతీస్ కానీ, తెలంగాణలో లేవు నగర పంచాయతీస్, మళ్ళీ చెప్తున్నాను, వీటికి టెన్యూర్ని 5 years నిర్ణయించారు. అయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా లోకల్ బాడీస్ యొక్క అడ్మినిస్ట్రేషను, లోకల్ బాడీస్కి సంబంధించిన పరిపాలనా విధానం అంతా రాష్ట్ర ప్రభుత్వం యొక్క కనుసల్లల్లో ఉంటుంది. వాటికి రాజ్యాంగ గుర్తింపు వచ్చిన 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా, కానీ వాటి విధి విధానాలను కానీ వాటి పరిపాలనా విధానాన్ని చెక్ చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. 5 సంవత్సరాల లోపున కూడా ఆ పర్టికులర్ మున్సిపాలిటీని కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ రద్దు చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అది ప్రధానంగా ఒక విమర్శ ఉంది. అంటే మున్సిపాలిటీలను, అంటే గ్రామ పంచాయతీలను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా తీసుకొచ్చిన మళ్ళీ వాటి యొక్క కీ, అంటే వాటిని ఓపెన్ చేసే కీ కానీ క్లోజ్ చేసే కీ స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఉండడం వల్ల అవి సరిగా పనిచేయలేకపోతున్నాయనే ఒక విమర్శ కూడా ప్రజాస్వామ్యవాదుల నుంచి ఉంది. ఆ విమర్శను మనం సద్విమర్శగానే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఏదైనా ప్రత్యేక కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టాన్ని రద్దు చేస్తే, రద్దు చేసిన 6 నెలల లోపున మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి. వాటి టెన్యూర్ అఫీషియల్గా 5 సంవత్సరాలు ఉంటుంది. ఏదైనా కారణం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కనుక వాటి రద్దు చేస్తే 6 నెలల లోపున వాటికి తిరిగి ఎన్నికలను నిర్వహించాలని కూడా మనకు 243 చెప్తుంది. 243 విషయానికి వచ్చినప్పుడు వాటికి సంబంధించిన పోటీ చేసేవాళ్ళు, అంటే వార్డు మెంబర్గా, కౌన్సిలర్గా, కార్పొరేటర్గా పోటీ చేసే వాళ్ళ క్వాలిఫికేషన్ చెప్పారు. చెప్తూ ఏజ్ని 21గా నిర్ణయించారు పోటీ చేయడం కోసం. ఓటింగ్ ఏజ్ 18 years. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంతకుముందు 21 సంవత్సరాల వయోజన ఓటు హక్కును దాన్ని 18 సంవత్సరాలకు కుదించారు. 18 years మనకు రాగానే ఓటు హక్కును తీసుకునే రాజ్యాంగ బాధ్యత మన మీద ఉంటుంది. కానీ పోటీ చేయడానికి మాత్రము 21 years ఉన్నాయి. అదే ఎమ్మెల్యే, ఎంపీ 25 years మనకు తెలుసు. రాజ్యసభకు అయితే ఇంకా దానికన్నా ఎక్కువ ఏజ్ ఉండాలి. ఇక 21 yearsని మనం క్రైటీరియా తీసుకున్నాం. అట్లాగే 1995లో ఒక యాక్ట్ తీసుకొచ్చాం మనం. అది ఏంటంటే ఎ పర్సన్ హూ ఈజ్ పొసెసింగ్ మోర్ దాన్ 2 children దే హ్యావ్ నాట్ ఎలిజిబిలిటీ టు కంటెస్ట్ ఇన్ ఎలక్షన్. ఒక వ్యక్తికి 2 పిల్లల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, పురుషుడు కానీ స్త్రీ కానీ, వారిని ఎన్నికల్లోకి అనుమతించారు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించారు. దీని మీద కూడా కోర్టులోకి వివాదం వెళ్ళింది. కోర్టు పూర్తిగా ఈ 2 పిల్లల యొక్క అంశం మీద నిర్ధారణ చేస్తూ ఈ నిబంధనని కోర్టు ఒప్పుకుంది. 2 పిల్లల కన్నా ఎక్కువ ఉంటే పోటీ చేయకుండా చేసే అనర్హత ఏదైతుందో అది సరి అయిందే అన్న విషయాన్ని కోర్టు నిర్ధారించింది. కాబట్టి 2 children ప్రిన్సిపల్ ఏదైతుందో అది పూర్తిగా ఇంప్లిమెంటేషన్ అవుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక మిగతా క్వాలిఫికేషన్స్ వచ్చినప్పుడు ఎమ్మెల్యేకు, ఎంపీకి ఏవైతే ఉంటాయో అవే ఉంటాయి. భారతీయ పౌరుడై ఉండాలి, కేసెస్ ఉండొద్దు. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే లోకల్ బాడీలో పోటీ చేస్తుంటాడో సహజంగా అతనికి మున్సిపాలిటీకి సంబంధించిన డ్యూస్ ఏవి ఉండొద్దు, అంటే అతను అన్ని బకాయిలను చెల్లించే అంశాలు ఉండాలి. ఇట్లా 1-2 స్పెషల్ నిబంధనలు, మిగతా అన్ని కూడా ఎమ్మెల్యేకు, ఎంపీకి ఏమున్నాయో ఆ నిబంధనలు వర్తిస్తాయి. 21 years ఉన్న వాళ్ళు ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని మనకు 243 ఇస్తుంది. అట్లాగే 2 children ప్రిన్సిపల్ని కూడా డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఒకవేళ ఆయనకు 3 పిల్లలు ఉండి 2 తన దగ్గర ఉన్నారు, ఇంకొకరిని నేను దత్తతకి ఇచ్చానని చెప్పినా కూడా చెల్లదు. నువ్వు దత్తతకి ఇచ్చినా, నువ్వు ఏం చేసినా కూడా బై జెనెటిక్గా 3 పిల్లలు DNA సప్లై చేసినప్పుడు నువ్వు చెల్లుబాటు ఉంటుంది, 2 వరకే పరిమితం. కాబట్టి దత్తత ఇచ్చినా ఆ నిబంధనలు ఏవి ఒప్పుకోవు. 2 పిల్లల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు మున్సిపాలిటీస్లో కానీ, కార్పొరేషన్లో కానీ పోటీ చేసేందుకు అర్హత ఉండదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఇంతకుముందు నేను టూకీగా చెప్తూ మున్సిపాలిటీ అధికారుల గురించి చెప్తూ వచ్చాను. ఈ అధికారాలను చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మున్సిపాలిటీస్ మీన్స్ ఇక్కడ కార్పొరేషన్స్, మెట్రోపాలిటన్ సిటీస్ అన్నీ ఉంటాయి. నేను మున్సిపాలిటీ అనేది వాటిని నిర్దేశించే పదం కాబట్టి దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాను. 243 ప్రకారం ఏంటంటే మొత్తం టోటల్గా 18 పవర్స్ని అడాప్ట్ చేసుకున్నారు. 18 పవర్స్ని స్టేట్ గవర్నమెంటు ఎవరికి ఇవ్వాలి? బేసికల్గా అంటే మున్సిపాలిటీస్కి ఇవ్వాలి. అందులో 11 పవర్స్ని మ్యాండిటరీ, అంటే ఖచ్చితంగా 11 పవర్స్ డెఫినెట్గా మున్సిపాలిటీస్ ఎక్సైజ్ చేయాల్సిందే. 7 పవర్స్ మాత్రం ఆప్షనల్, అంటే వాటిని వాళ్ళు ఏ మేరకు తీసుకోవాలనేది బేసికల్ అంశం. అది పవర్స్ని సప్లై చేసే ప్రభుత్వం కోణంలో
రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని అధికారాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది, కానీ 11 పవర్స్ ఆర్ మ్యాండటరీ, 7 ఆర్ ఆప్షనల్. 243 విషయానికి వచ్చినప్పుడు ఇన్కమ్ మీద బేసికల్గా ఫోకస్ చేస్తూ వచ్చింది. వాస్తవంగా అర్బన్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక సపరేట్ అడ్మినిస్ట్రేషన్, కానీ దాని ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి లేకుండా తన ఇండిపెండెంట్గా వివరించే అవకాశం ఉండదు. కానీ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్స్ విషయాన్ని మనకు 243 చెప్తూ వచ్చింది. అందులో ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ వీటికి గ్రాంట్స్ రూపంలో ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకమైన సందర్భాల్లో మున్సిపాలిటీస్కి నిధులను ఇచ్చే అవకాశం ఉంటుంది, కానీ మున్సిపాలిటీ నిధులను ఎక్కువగా సప్లై చేసే అవకాశం ఉన్న ప్రభుత్వం మాత్రము స్టేట్ గవర్నమెంటే. కాబట్టి చాలా సందర్భాల్లో మున్సిపాలిటీకి సంబంధించిన బకాయిలను మున్సిపాలిటీలు చెల్లించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీని ఆదుకునే సందర్భాలు ఉన్నాయి. ఒక్కోసారి రాష్ట్ర ప్రభుత్వం ఒక పార్టీకి సంబంధించింది, ఆ లోకల్ మున్సిపల్ బాడీ ఇంకో పార్టీకి సంబంధించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు చెల్లించాల్సిన బకాయిలు లేదా వాళ్ళు ఇవ్వాల్సిన ఆర్థిక సహాయాన్ని ఆపి మున్సిపాలిటీస్లో సతాయించే సందర్భాలు కూడా మనకు చరిత్రలో కుక్కలు కనిపిస్తాయి. అంటే రాజకీయ పరిజ్ఞానంతో మనం ఈ అడ్మినిస్ట్రేషన్ చూసినప్పుడు ఇట్లాంటి అంశాలను కూడా మనం చూస్తాం. ఒక సాధారణంగా భారతదేశంలో ఎట్లా ఉంటుందంటే, ఏ ప్రభుత్వం అయితే స్టేట్ గవర్నమెంట్లో అధికారంలో ఉంటుందో సహజంగా మున్సిపాలిటీస్ కానీ గ్రామ పంచాయతీస్ కానీ వాటి అడ్మినిస్ట్రేషన్ కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఓట్ల తీర్పు కూడా జనరల్గా స్టేట్ గవర్నమెంట్లో ఎవరు ఉంటే వాళ్ళే ఎక్కువ మున్సిపాలిటీలు గెలుస్తుంటారు, వాళ్ళే ఎక్కువ గ్రామ పంచాయతీలు గెలుస్తుంటారు. ఇది కామన్గా కనిపించే చర్య. ఎందుకోసం అంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఉండడం వల్ల స్టేట్ గవర్నమెంట్ విషయాన్ని ఎక్కడిదక్కడ కంట్రోల్ చేస్తుంటుంది. కాబట్టి ఈ రాజకీయ కోణాన్ని కూడా మనం ఈ సందర్భంగా చూసే ప్రయత్నం చేయాలి. అది మనం అడ్మినిస్ట్రేషన్ కోణానికి వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్, అట్లాగే రెంట్స్ ఉంటాయి, మున్సిపల్ కాంప్లెక్స్ ఉంటాయి, పెద్ద పెద్ద మున్సిపల్ కాంప్లెక్స్ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ ఉంటే మోజంజాయి మార్కెట్ లాంటి పెద్ద పెద్ద కాంప్లెక్స్లు, మోండా మార్కెట్ లాంటి విశాలమైన ప్లేసెస్ని మున్సిపాలిటీ ఏం చేస్తుందంటే ప్రైవేట్ వ్యక్తులు రెంట్స్ ఇస్తాయి. ఆ రెంట్ మున్సిపాలిటీలకు పెద్ద ఇన్కమ్గా ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీ తన సొంత ఆస్తులను కలిగి ఉంటుంది. ఆ సొంత ఆస్తుల కిరాయిల ఇన్కమ్ మున్సిపాలిటీకి ఒక ప్రధానమైన ఆక్సిజన్ లాగా ఉపయోగపడుతుంటుంది. అట్లాగే సేల్స్ అంటే మున్సిపాలిటీకి సంబంధించిన పరిధిలో సేల్స్కి సంబంధించిన ట్యాక్సెస్ కూడా మున్సిపాలిటీ వేసుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది. అట్లాగే మనకి కొన్ని సందర్భాల్లో మరికొన్ని ట్యాక్సెస్ మనకు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనకి ఈ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ట్యాక్సెస్ అంటే సేల్స్ కమర్షియల్ ట్యాక్సెస్ కానీ లేకుంటే రెంట్స్ కానీ అట్లాగే మనకు బేసికల్గా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే నిధులు కానీ సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడప్పుడు సప్లై చేసే నిధులు ఇవన్నీ కూడా ఇన్కమ్గా ఉంటాయి. ఇక ఫైనాన్స్ విషయానికి వచ్చినప్పుడు ఈ ఫైనాన్స్ ఇంతకుముందు మనం చెప్పినట్టుగా స్టేట్ సెంట్రల్ ఆపరేషన్ చేస్తుంటుంది. ఈ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కానీ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ కానీ ఒక మున్సిపాలిటీకి ఏమి ఇవ్వాలన్న విషయం మీద నిర్ధారణ చేసుకుంటారు. సహజంగా సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ లోబడే ఆ మున్సిపాలిటీకి లేదా కార్పొరేషన్కు నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయాలు ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ కూడా 243 మెన్షన్ చేయబడ్డాయి. 243 మనకేం చెప్తుందంటే ఆడిటింగ్ విషయాల గురించి చెప్తుంది. మున్సిపల్ చట్టాలకు సంబంధించిన విషయాల్లో భాగంగా మున్సిపల్ ఖర్చుల మీద ఆడిటింగ్ జరిగే అంశం కీలకమైంది. ఎందుకోసమంటే మున్సిపాలిటీలు పూర్తిగా నియంత్రణ లేకుండా ఖర్చు పెట్టే అవకాశం ఉండదు. వాటికి అవి ప్రతి క్షణం కూడా ఆడిటింగ్ చేయబడుతుంటుంది. ఉదాహరణకి లోకల్ ఫండ్ ఆడిటింగ్ అథారిటీ మున్సిపాలిటీకి సంబంధించిన ఆడిటింగ్ చేసే అవకాశం మనకుంది 243 ప్రకారం. అట్లాగే డిపార్ట్మెంటల్ శాఖాపరమైన ఆడిటింగ్ కూడా జరుగుతుంది. సాధారణ ఆడిటింగ్ జనరల్ ఆడిటింగ్ జరుగుతుంది. అట్లాగే స్టేట్ అకౌంటెంట్ జనరల్ కూడా ఆడిట్ చేస్తాడు. సందర్భం వచ్చినప్పుడు ఫిర్యాదులు వచ్చినప్పుడు ఆ మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ మీద స్టేట్ అకౌంటెంట్ జనరల్ చేస్తారు. అంతకుముందు కాక్కి బాధ్యత వహించిన వినోద్ రాయ్ గారి అభిప్రాయం ఏంటంటే మేజర్గా ఈ ఆడిటింగ్ జరుగుతున్నప్పుడు వీటి విషయాలన్నీ కూడా కాక్ ఇవ్వడం ద్వారా మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ యొక్క విధి విధానాల మీద కొంత నియంత్రణ ఏర్పడుతుంటుంది. వాటి మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది, నిధులు దుర్వినియోగం కాకుండా ఉంటుందనే ఒక అభిప్రాయం వ్యక్తం చేశాడు. కానీ బేసికల్గా ఆ లెవెల్లో ఆడిటింగ్ జరిగినప్పుడు ఫండ్స్ కూడా అదే లెవెల్లో రిలీజ్ అయితే మున్సిపాలిటీకి న్యాయం చేసినట్టు అవుతుంది. ఫండ్స్ ఇవ్వకుండా కేవలం మున్సిపాలిటీని బందీ చేసేసి ఆడిటింగ్ను స్ట్రిక్ట్ చేస్తే వచ్చే ప్రయోజనాలు పెద్దగా ఉండవు. ఇట్లా మనకి పి నుంచి జెడ్ వరకు ఈ విషయాలను ప్రస్తావించాం. అట్లాగే మరికొన్ని అంశాలు కూడా అదనంగా మనకు చేర్చబడ్డాయి. అవేంటంటే 243 జెడిఏ అనేది చాలా కీలకమైన ప్రొవిజన్ మనకి ఆర్టికల్. అదేంటంటే అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద ఫోకస్ చేసింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్
ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో ఎలక్షన్ కమిషన్కి రాజ్యాంగ ప్రతిపత్తి ఉంది. ఎలక్షన్ కమిషన్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ అథారిటీ. ఎన్నికల నిర్వహణ జరిగే వరకు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా స్వతంత్రాన్ని కలిగి ఉంటుంది. కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అంశాల మీద ప్రస్తావన లేదు. ఎందుకోసంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషనే మొత్తం ఎలక్షన్స్ అన్ని నిర్వహిస్తుంది. ఆ నేపథ్యంలో ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించడం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన బాధ్యత మనకి కనిపించదు. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నియమించే ప్రయత్నం చేస్తుంది. వాస్తవంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ని గవర్నర్ నియమిస్తాడు. ఎవరి యొక్క రికమెండేషన్ తోటి, స్టేట్ గవర్నమెంట్ రికమెండేషన్ తోటి గవర్నర్ నియమిస్తాడు. కానీ అతను తొలగించడం అనేది స్టేట్ గవర్నరో అంత ఈజీగా తొలగించే అవకాశం లేదు. నియమించడం గవర్నమెంట్ యొక్క రికమెండేషన్ తోటి గవర్నర్ నియమిస్తాడు. కానీ తొలగించడం అయితే ఎట్లయితే మనం సుప్రీంకోర్టు జడ్జి కానీ, హైకోర్టు జడ్జి కానీ, హైకోర్టు జడ్జిలను తొలగించడానికి ఏ ప్రక్రియ అయితే ఫాలో కావాలో ఆ ప్రక్రియను ఇక్కడ ఫాలో కావాల్సి ఉంటుంది. రిమూవల్ ప్రొసీజర్ అనేది అంత ఈజీ కాదు. కమిషనర్ వచ్చిన తర్వాత రిమూవల్ ప్రొసీజర్ కాదు. ఇప్పుడు పార్థసారథి గారు దాన్ని నిర్వహిస్తున్నారు. అట్లాగే వీటికి సంబంధించిన ఎలక్షన్స్ ఎట్లా ఉండాలి, బ్యాలెట్ పేపర్ ద్వారా ఉండాలా, లేకపోతే మనం ఈవీఎంలో ఉపయోగించాలా, ఎలక్షన్ ప్రాసెస్ ఎట్లా కండక్ట్ చేయాలనే చట్టాలను చేసే స్వేచ్ఛ రాజ్యాంగము మనకి 243 జడిఏ ఎవరికి ఇచ్చిందంటే రాష్ట్ర శాసనసభకి ఇచ్చింది. కాబట్టి మున్సిపాలిటీల ఏర్పాటు కానీ, మున్సిపాలిటీల పనితీరు కానీ మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద ఆధారపడ్డట్టుగానే ఎలక్షన్కి సంబంధించిన కోడ్ అండ్ కండక్ట్, ఎలక్షన్ సంబంధించిన విధి విధానాలని లెజిస్లేచర్ బేసికల్గా దాన్ని రూపొందిస్తుంది. స్టేట్ ఎలక్షన్ కమిషను వాటి ఆధారంగానే ఎలక్షన్స్ చేస్తుంది. సాధ్యంగా అన్బయాస్డ్గా చేసే ప్రయత్నం చేయాలి. కానీ విమర్శ ఏంటంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం యొక్క రికమెండేషన్ మీద జరుగుతూ ఉన్నప్పుడు జనరల్గా సహజంగా డేట్లను ఫిక్స్ చేయడం కానీ, ఎలక్షన్ నిర్వహించడం కానీ స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ మాట మాత్రమే వింటుందనే విమర్శ కూడా ఉంది. ఎందుకోసం హైదరాబాద్ కార్పొరేషన్ యొక్క టైం ఫిబ్రవరి వరకు ఉంది. ఫిబ్రవరి వరకు ఉన్న టైంని డిసెంబర్లోనే తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో 2 సంక్షోభాలు ఉన్నాయి. ఒక సంక్షోభం కరోనా సంక్షోభం ఉంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదైన నగరము హైదరాబాద్. ప్రజలు ఇక్కడ కరోనా బారిన పడి కరోనాకు సంబంధించిన విషయాల మీద ఇబ్బంది పడుతున్నారు. రెండోది, విపరీతంగా కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్ మొత్తం జలమైపోయింది. వరదల సమస్య ఉంది. ఈ కరోనా వరదల సమస్య ఉండే టైంలో ఇప్పుడే ఎందుకు ఎలక్షన్స్ అవసరమా అనే ఒక విమర్శ ఉంది. కానీ స్టేట్ ఎలక్షన్ కమిషను రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క అభ్యర్థన మేరకు వెంటనే ఎలక్షన్స్ డిక్లేర్ చేసేసింది. కారణం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ యొక్క విధి విధానాలని స్టేట్ గవర్నమెంట్ నిర్దేశిస్తుంది. కాబట్టి అది స్వేచ్ఛగా వివరించలేకపోతుందనే ఒక విమర్శ కూడా ఉంది. మనం ఆ కోణాన్ని కూడా ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. అట్లాగే చివరి స్లైడ్లో మనం చెక్ చేసినప్పుడు 243 జడ్బి మనకేం చెప్తుందంటే అట్లాగే ఈ అర్బన్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నప్పుడు యూనియన్ టెరిటరీస్ సంబంధించిన చర్చ కూడా జరిగింది. కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయి. కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఏదైతుందో, ఏ కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క పరిపాలనా విధానం ఏదైతుందో అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆజమాయిషితో కొనసాగుతుంది. ఢిల్లీ అట్లాగే పాండిచేరి రాష్ట్రాల్లో కొంతమేరకు స్వతంత్రత ఉంది. కానీ అవి కూడా ఆ రాష్ట్రాలు కూడా కీలకమైన విధానాలను నిర్ణయిస్తూ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క చట్టాలకు భిన్నంగా ఉండే అవకాశం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ విధానాలకి భిన్నంగా స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ ఉండే అవకాశం లేదు. కొంత మేరకి అవి రాష్ట్రాలుగా చలామణి అవుతున్నా ఢిల్లీ, పాండిచేరి వాటి అధికారుల మీద కేంద్రం యొక్క నిఘా ఎప్పటికీ ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం సాధారణంగా ఇప్పుడు పాండిచేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అట్లాగే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ గవర్నమెంట్ ఉంది. ఈ రెండు కూడా కేంద్రంలో ఉండే ఎన్డీఏ గవర్నమెంట్కు భిన్నమైన గవర్నమెంట్స్. కాబట్టి సహజంగా వాటి మీద ఉండే ఘర్షణ చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా మిగతా కనిపించే కేంద్ర పాలిత ప్రాంతాలుగా కనిపించే డివి డామన్ లాంటివి కానీ, అండమాన్ నికోబార్ లాంటి దీవులు కానీ ఇట్లాంటి అనేక సందర్భాల్లో, అట్లాగే చండీగఢ్ ప్లేస్ కానీ ఇవన్నీ కూడా సహజంగా మనకి కేంద్ర ప్రభుత్వ చట్టాలకు సంబంధించిన విషయాల మీదే వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసి అక్కడ లోకల్ గవర్నమెంట్ ఉన్నా ఢిల్లీలో చాలా గమ్మతైన గవర్నమెంట్ ఉంటుంది. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఆజమాయిషీలో ఢిల్లీ ఉంటుంది. అట్లాగే ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ అనేది సపరేట్గా ఉంటుంది. ఇవి కాకుండా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఉంటుంది సపరేట్గా వాళ్ళకి. అంటే ఢిల్లీలో 3 గవర్నమెంట్స్ ఫంక్షన్ చేస్తూ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఓవరాల్, స్టేట్ గవర్నమెంట్ కొన్ని అధికారుల మేరకు, అట్లాగే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఉంటుంది అక్కడ. ఒక్కోసారి ఈ 3 అంగాల మధ్య అంటే ఈ మూడు భిన్నమైన ప్రభుత్వాల మధ్య సంఘర్షణ జరిగినప్పుడు మనకు ఇబ్బందికరంగా ఉంటుంది పరిపాలనా వ్యవహారాలు. అంటే కొన్ని సందర్భాల్లో ఇట్లాంటి క్లిష్టమైన విషయాల మీద కూడా మనం చెక్ చేసుకోవాలి. అందుకోసం అడ్మినిస్ట్రేషన్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనం డెప్త్గా
అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు క్వశ్చనింగ్ ఏ రూపంలో ఉన్నా కూడా అర్థం చేసుకుని ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే 243 యూనియన్ టెరిటరీస్లో ఎట్లాంటి సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ ఉండాలనే దాని మీద చెప్పింది. అక్కడ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే తన నియంత్రణలో తీసుకుంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే 243 జెడ్సీ విషయానికి వచ్చినప్పుడు ఈ అర్బన్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టానికి కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఎక్కడ మినహాయింపు ఇచ్చారంటే ప్రధానంగా మనకు కొన్ని ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి, ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉండే ఏరియాస్ ఉంటాయి. వాళ్ళకి భారత రాజ్యాంగము అనేక అవకాశాలు ఇచ్చింది. మనకి కొన్ని షెడ్యూళ్ళల్లో, భారత రాజ్యాంగంలో కొన్ని షెడ్యూళ్ళల్లో చాలా క్లియర్గా ఆ అథారిటీస్ గురించి చెప్తాం. అట్లాగే ట్రైబల్ డెవలప్మెంట్ కోసము సపరేట్ అథారిటీస్ పెట్టారు. ఉదాహరణకి గూర్ఖాస్ ఉన్నారు బెంగాల్లో. మనకి గూర్ఖా ల్యాండ్కి సంబంధించిన ఉద్యమం జరిగింది చాలా సందర్భాల్లో. అప్పుడు వాళ్ళకి గూర్ఖా నేషనల్ కౌన్సిల్ అనే కౌన్సిల్ ఏర్పాటు చేశారు. అట్లాంటి స్పెసిఫిక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ అర్బన్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ ఉండదు. ఆ కౌన్సిల్స్, ఆ హిల్ కౌన్సిలే మొత్తం నిర్ణయాలు తీసుకుంటుంది. ఇండియాలో అట్లాంటి అవకాశాలు కొద్ది ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేశారు. ట్రైబల్ ఏరియాస్లో అట్లాంటి అవకాశం ఉంటుంది. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టానికి అవకాశం ఉండదు. ఆ హిల్ కౌన్సిల్ లేదా ఆ ట్రైబల్ కౌన్సిల్ లేదా ఆ ప్రత్యేకమైన ఏరియాలో ఉండే స్పెషల్గా ఏర్పడే కౌన్సిలే అక్కడ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు తీసుకుంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే 243 జెడ్-డి విషయానికి వచ్చినప్పుడు ఇది డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డు గురించి డిస్కస్ చేసింది. అంతకుముందు నేను చెప్పాను, భారతదేశంలో జిల్లా అనేది ఒక యూనిట్గా ఉండాలి. ఆ జిల్లా అభివృద్ధి చేయడం కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయబడాలి. ఆ బోర్డే జిల్లా అభివృద్ధిని నడిపించాలని హనుమంతరావు కమిటీ ప్రధానంగా రికమెండ్ చేసింది. దానికి చైర్మన్గా కలెక్టర్ కానీ లేదా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే ఎవరైనా ఒక మినిస్టర్గా ఉండాలని చెప్పింది. కొంచెం డిస్ట్రిక్ట్ ప్లానింగ్ ఉన్నప్పుడు ఆ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డు ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డు అర్బన్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ మీద, అర్బన్ సెల్ఫ్ గవర్నమెంట్ ఆపరేషన్స్ మీద ఏ రకమైన సంబంధాన్ని కలిగి ఉంచాలన్న విషయం మీద నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ, నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని రూపొందించే అవకాశము లెజిస్లేచర్కి ఇచ్చారు. అంటే ఒక జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని ఆ జిల్లాలో డెవలప్మెంట్ కోసము ఒక ప్లానింగ్ బోర్డుని ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్లానింగ్ బోర్డు ఏదైతుందో ఆ ప్లానింగ్ బోర్డు ఈ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసే క్రమంలో తీసుకునే విధి విధానాలను రూపొందించే స్వేచ్ఛ, అవకాశము, అధికారము ఎవరికి ఉందంటే లెజిస్లేచర్కి ఉంటుంది. అంటే ఆ రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. అంటే ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకవైపు ప్రాంతీయ బోర్డులు, లోకల్ సెల్ఫ్ సిస్టమ్ గవర్నమెంట్స్ ఉన్నా కూడా వీటి మీద ఆజామాయిషి కానీ వీటి నియంత్రణ కానీ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఉందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వీటి అధికారాలు నిర్వహించి వీటి అధికారాలను రూపొందించే క్రమంలో మళ్ళీ లెజిస్లేచరే దాన్ని చూస్తుంది. ఈ విషయాన్ని మనకు 243 జెడ్-డి చెప్తుంది. అట్లాగే 243 జెడ్-ఈ ఏం చెప్తుందంటే మెట్రోపాలిటన్ ప్లానింగ్ బోర్డు గురించి చెప్తుంది. అంటే ప్రతి మెట్రోపాలిటన్ సిటీస్లో ఒక ప్లానింగ్ బోర్డు ఉండాలి. దానికి చైర్మన్గా మేయర్ ఉంటాడు. దాదాపుగా 24 మందితో ఒక కమిటీ ఉంటుంది. మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కమిషనర్ అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో మున్సిపల్ కమిషనరు బేసికల్గా ఐఏఎస్ అర్హత కలిగి ఉంటాడు. మున్సిపాలిటీల్లో ఉండే మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉంటారో అతను గ్రూప్ 1 ఆఫీసర్ ఉంటాడు. ఇది మనకు గ్రూప్ 1 అనేది ప్రతి రాష్ట్రంలో సుప్రీం ఎగ్జామ్. గ్రూప్ 1 మించిన ఎగ్జామ్ ఉండదు. దట్ ఈస్ ద సుప్రీం ఎగ్జామ్ స్టేట్ బాడీలో, స్టేట్ మనకి రిక్రూట్మెంట్ ఏజెన్సీస్లో. కాబట్టి చిన్న మున్సిపాలిటీలో గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉంటే మున్సిపల్ కమిషనర్ నోటిఫికేషన్ కూడా వస్తాయి మనకి. రేపు మనకు నిజంగా మున్సిపల్ కమిషనర్ నోటిఫికేషన్ వచ్చి ఆ మున్సిపల్ కమిషనర్లకు సంబంధించిన నియామకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇక్కడ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో. అంటే ఇక్కడ మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ మెట్రోపాలిటన్ సిటీస్ వాళ్ళు కనుక సపరేట్గా ఒక ప్లానింగ్ బోర్డు పెట్టుకుంటే దానికి చైర్మన్గా మేయర్ ఉంటాడు, దానికి సెక్రటరీగా మున్సిపల్ కమిషనర్ ఉంటాడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనంలో తీసుకోండి. అదేంటంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రస్తావన మనకి ఆర్టికల్ 40 ఆదేశ సూత్రాల భాగంగా ఆర్టికల్ 40 చెప్పుకుంటూ వచ్చింది గాంధీయన్ ప్లాన్ని బేస్ చేసుకొని. కానీ వీటికి పూర్తిగా స్వతంత్ర రూపత అనేది భారతదేశంలో సంపూర్ణంగా రాలేదు. 1985లో రాజీవ్ గాంధీ గారు ప్రధానంగా మనకి డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలనే విషయం చెప్పిన తర్వాత పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 73వ సవరణ 74వ సవరణ వచ్చిన తర్వాత 74వ సవరణ వీటి మీద ఫోకస్ చేసుకుంటూ వచ్చింది. కాబట్టి 74వ సవరణ ఏ 18 అధికారాలను అయితే
రాష్ట్రాల ద్వారా స్థానిక సంస్థలకు ఇవ్వాలని చెప్పిందో ఆ క్రమంలో రాజ్యాంగం వాటి గురించి నిర్వచించాల్సిన అవసరం ఉంది కాబట్టి అదనపు నిబంధనల్ని రాజ్యాంగంలో 9వ విభాగంలో చేర్చారు. ఈ విషయం మనకు తెలియాలి. అదే రకంగా మున్సిపాలిటీస్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ అవి పనిచేస్తున్న కోణంలో వాటికన్నీ కొన్ని నియంత్రణలు, కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉన్నాయి. కొంత మేరకు స్వేచ్ఛ ఉంది, కొంత మేరకు నియంత్రణ ఉంది. కొన్ని మున్సిపల్ కార్పొరేషన్ల యొక్క పనితీరు ఏదైతుందో అది రాష్ట్ర ప్రభుత్వాల కోఆపరేషన్ మీద ఆధారపడేలాగానే ఉంది. రాష్ట్రాలకి అధికారాలను రాజ్యాంగం ఇచ్చింది, కేంద్రాలకు అధికారాలు రాజ్యాంగం ఇచ్చింది. మున్సిపాలిటీల అధికారాలకు రాజ్యాంగం ప్రత్యక్షంగా ఇవ్వకుండా రాష్ట్రాల ద్వారా ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ భారతదేశంలో లాంటి విశాలమైన దేశంలో మున్సిపాలిటీలకు కానీ లేదా గ్రామ పంచాయతీలకు కానీ అధికారాలను రాజ్యాంగం పూర్తిగా సంపూర్ణంగా కొన్ని అధికారాలను స్పష్టంగా కేటాయించినప్పుడు బహుశా అభివృద్ధి ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే రిసోర్సెస్ కూడా ఓన్గా వాళ్ళు మాత్రమే డెవలప్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు మరికొంత డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలనుకుంటే మనం ఇట్లాంటి విషయాలను బ్యాలెన్సింగ్ చేస్తూ బ్యాలెన్స్గా అర్థం చేసుకుంటూ ఒక పాజిటివ్ దృక్పథంతో ఆన్సర్ చేసే ప్రయత్నం చేయగలగాలి. మీరు మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ కోసం మాత్రమే ప్రిపేర్ అయితే జనరల్గా ఆ విధి విధానాల మీద ఒక అంశంగా వాటిని నేర్చుకుంటే సరిపోతుంది. కానీ మీరు మున్సిపల్ కమిషనర్ లెవెల్లో కనుక ప్రిపేర్ అయితే వీటి వెనక ఉండే లొసుగులు, వీటిలో ఉండే ప్రయోజనాలు, వాటిని మనం ఒక పాజిటివ్ దృక్పథంలో ప్రజెంట్ చేసే ప్రయత్నాన్ని చేసుకోగలగాలి. మనం ఈ మున్సిపల్ వార్డు ఆఫీసర్ సంబంధించిన అంశాలతో పాటుగా మిగతా మున్సిపల్ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా మనం తీసుకోవడం ద్వారా రేపు భవిష్యత్తులో ఎట్లాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినా కూడా మనం సంసిద్ధంగా ఉండే అవకాశం ఉంటుంది. మనకి 2019 మున్సిపల్ యాక్ట్ ఏం చెప్తుందనే విషయాన్ని అర్థం చేసుకునే ముందు నేను ఇంతవరకు చేసిన వీడియో 1, వీడియో 2, వీడియో 3, వీడియో 4 ఉపయోగపడతాయి. నెక్స్ట్ వీడియోలో నేను పూర్తిగా 2019 మున్సిపల్ యాక్ట్ ఏం చెప్తుంది అన్న విషయాన్ని సెక్షన్స్ వారిగా వివరించే ప్రయత్నం చేస్తాను. మరింత అప్డేట్ కోసము ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ సబ్స్క్రైబ్ 5 Mantra Career Point for more updates. Thank you, one and all.